హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీకా లైఫ్ స్టైల్. అండ్ అందరికీ హ్యాపీ నాగుల చవితి. అండ్ ఈరోజు మా ఇంట్లో పూజ ఆల్సో డన్. మొత్తం నాగదేవతకి మేము ఏంటంటే పెడతామో అన్నీ పెట్టి పూజ చేసేసాం. అండ్ మీ పూజ అయిపోయిందా? అండ్ ఇప్పుడు మేము పొట్లో పాలు వేయడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఇప్పుడు పొట్లో పాలేయడానికి వెళ్తున్నాం. మేము ఎప్పుడు ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఇక్కడ రైల్వే గ్రౌండ్లో వేసేవాళ్ళని. అండ్ అప్పుడప్పుడు ఊరు. అండ్ ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, కైలాసపురం. ఇంకా అడ్రస్ తెలియదు, జస్ట్ వాక్ చేస్తూ వెళ్తున్నాం. ఎప్పుడు ఊర్లోని అండ్ రైల్వే గ్రౌండ్లో వేసేవారు. ఇప్పుడు అక్కడ పొట్లు తక్కువైపోయి కోసం ఎక్కువ పొట్లు ఉన్న వైపు వెళ్దామని ట్రై చేస్తాం. కైలాసపురం గైస్, ఇప్పుడు మేము కైలాసపురం కొండ కింద ఉన్నాం. కొండ పైకి ఎక్కుతున్నాం. ఫస్ట్ టైం కదా మమ్మీ? ఫస్ట్ టైం. ఇప్పుడు రైల్వే క్వార్టర్స్లో వేసేవారు. క్వార్టర్స్లో పొట్లో ఇక్కడ కనిపించడం లేదని అంటే అది అక్కడ మొత్తం డెవలప్మెంట్ చేసేసారు. పొట్లు అవన్నీ చెట్లు తీసేసారు. పొట్లో అక్కడ వేయడానికి ఇప్పుడు చూడాలి, పైకి ఎక్కి కొండ పైన ఎక్కడ పొట్లు ఉంటాయో చూసి ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మేము పొట్లో ఉన్న దగ్గరికి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఎంత పెద్ద మర్రి చెట్టు చూడండి. ఓ మై గాడ్, చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ అందరూ పూజ చేస్తున్నారు. అండ్ మా స్వామి పొట్టు నక్కడానికి వెళ్ళారు. ఇదిగోండి, ఇదే మా పుట్ట. ఇక్కడ ఒక చెట్టు దగ్గర చిన్న పుట్టు ఉంది. అక్కడ ఆల్రెడీ చాలామంది పూజ చేశారు. అండ్ మేము కూడా వెళ్ళి పొట్టు దగ్గర నీట్గా పూజ చేసి అండ్ పుట్టలో పాలు గుడ్లు ఇవన్నీ వేసేసాం. అండ్ అక్కడ చాలా విశాలంగా చాలా బాగుంది. చాలా పుట్టలే ఉన్నాయి. కంపేర్ టు మేము బిఫోర్ వెళ్ళిన దగ్గర అయితే కొన్ని లిమిటెడ్ ఉండేవి, కానీ పెద్ద ఉండేవి. ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లేస్లో చాలా పెద్ద పెద్ద బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అండ్ చాలా మంచిగా ఇది చూడండి, ఈ చెట్టు అయితే చాలా పెద్దది అండ్ మంచిగా రూట్స్తో స్ప్రెడ్ అయి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రీ అండ్ మంచి షేడ్ కూడా ఇస్తుంది. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లులు మాల్. ఇక్కడ కనిపిస్తుంది కదా కొత్తగా, దాని ఎదురుగానే ప్లేస్ అన్నమాట. ఇక్కడ చాలా చాలా పెద్ద బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి. లుక్ ఎట్ దిస్, సో కదా. అండ్ ఇక్కడ చాలా పుట్ట అండ్ మా పుట్ట, ఇది చెట్టు అండ్ చీమల పుట్ట ఉంది. అండ్ ఇక్కడికి
మా ఫ్యామిలీ మొత్తం అంటే మా డాడీ, మై మామ్, మా చెల్లి అండ్ నేను నలుగురిమి వచ్చి మంచిగా పూజ చేసాం. అసలు నాగల చవితి ఎందుకు చేసుకుంటాం, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్ మీకు తెలుసా? నాగుల చవితి అంటే దీని ఒక నేమ్లోనే మనకి కొంచెం మీనింగ్ తెలుస్తుంది. ఏంటంటే చవితి అనేది 4th, దివాళీ అయిన తర్వాత 4th డే జరుపుకునేదే నాగుల చవితి. అండ్ మనం అందరమే అనుకుంటాం పంట పొలాల్ని నాగదేవత కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, అందుకోసమే మనం ఈ పూజ చేసుకుంటామని. ఇదే ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటంటే మన త్రిదేవి ఉంటారు కదా, త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, వీళ్ళు ముగ్గురు ఈ నాగదేవతని మన భూమిపైకి పంపించి ప్రొటెక్ట్ చేయమని చెప్తారంట. సో అప్పటి నుంచి నాగదేవత మనల్ని రక్షిస్తూ అండ్ మన ఫ్యామిలీ అంతా క్షేమంగా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటుందని మనం ఈ పూజ అనేది జరుపుకుంటామంట. ఈ స్టోరీ మీకు ముందే తెలుసా? అండ్ ఇంకా ఏవైనా దీని బిహైండ్ రీజన్స్ ఏమైనా ఉంటే, అనదర్ రియల్ స్టోరీ ఏంటో తెలుసా? ఒకసారి దేవతలు రాక్షసులు అమృతం కోసమని సముద్రం మదనం చేసినప్పుడు పాము ఒక తాడులాగా ప్రయోగిస్తూ అప్పుడు భయంకరమైన విషం బయటకు వస్తుంది. అప్పుడు ప్రపంచమంతా పాకేలోపు శివుడు విషం మొత్తం తాగి తన కంఠంలో ఉంచుకుంటారు. అందుకే మనం శివుడిని నీలకంఠేశ్వరుడు అని పిలుస్తాం. కానీ ఆ విషంలో కొన్ని చుక్కలు భూమిపైన పడి ఉంటాయి. అప్పుడే దాని నుంచి వచ్చే విష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, ముఖ్యంగా చిన్నపిల్లలు క్షేమంగా ఉండడానికి నాగదేవతలను పూజిస్తాం. అందుకే నాగుల చవితి రోజు కుటుంబం అంతా కలిసి పొట్ట దగ్గరికి వెళ్ళి పాలు, గుడ్లు, చీమిడి వేసి పూజిస్తాం. మనకు ఉన్న దోషాలు అన్నీ పోతాయని నమ్ముతారు. దిస్ ఈస్ ద రియల్ స్టోరీ బిహైండ్ ఇట్. గాయస్, అండ్ నేను మీకు ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలి. ఏంటంటే ఒక 3-4 years బ్యాక్ నాగల చవితి రోజు నాకంటే స్నేక్స్ చాలా ఇష్టం. సో పూజ చేస్తున్నాం, ఎప్పుడు స్నేక్స్ కనబడవు ఏంటి అని అనుకున్నాను. కానీ ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఊర్లోని, ఇక్కడ కాదు, ఊర్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఇంటి దగ్గర పెద్ద నాగపాము చూశాను. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ డే. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత అరే మళ్ళీ పొట్ట దగ్గర చూడలేదే అనుకుని ఒక చిన్న గిల్టీ ఫీల్ అయ్యాను. తర్వాత ఏమంచో ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కాల్ వస్తే బయటకు వచ్చాను. ఒక చిన్న అబ్బాయి ఒక చిన్న బాక్స్లోని అంటే కింగ్ కోబ్రా పిల్లని పట్టుకొని వచ్చాడు. ఏంటి ఇలా బాక్స్లో పట్టుకొని తిరుగుతున్నావు అంటే అప్పుడు చెప్పాడు ఒక చెట్టు దగ్గరికి వచ్చింది పడేస్తుంది. ఫ్రెండ్స్, పొట్లో పాలేయడం అయిపోయింది కైలాసపురం కొండ మీద ఫస్ట్. అండ్ మమ్మీ ఎలాగుంది? చాలా బాగుంది. పొట్లో పాలేయడం చాలా బాగుంది ఈ సంవత్సరం. సేమ్ పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉంది. ఎస్, అండ్ ఇక్కడ చాలా జనం ఉన్నారు. కానీ క్లమ్సీ అయితే ఏం లేదు, ఎందుకంటే చాలా పొట్లు ఉన్నాయి కాబట్టి. పొట్లు, ఒరిజినల్ పొట్లు కూడా ఉన్నాయి. ఎస్,
సో మేము ఇలాగా వాతావరణం అంతా ఇక్కడే ఉంది. సో మేము ఇలా నాగల చవితి జరుపుకున్నాం. మరి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ నాగల చవితి. థ్యాంక్ యూ. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో Do subscribe to my channel, like this video, share this video. Thank you. Bye bye.